పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రైతులకు వార్నింగ్ ఇచ్చారు పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణ. వికారాబాద్ జిల్లాలోని ఇండస్ట్రియల్ పార్కులో భూమి కోల్పోతున్నటువంటి రైతుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. 15 నిమిషాల్లో టెంట్ తీయకపోతే మీ సంగతి చూస్తా అంటూ కూడా కేసు పెట్టి లోపలేస్తా అంటూ ఎస్ఐ మోహన్ కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. 11 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి కడ్లాపూర్ రాపోలు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. భూమి కోల్పోతున్నటువంటి రైతులను పరామర్శించారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. అయితే సబితా ఇంద్రారెడ్డితో తమ గోడును వెలుబూసుకున్నారు రైతులు. భూమి తప్ప తమకు వేరే ఆధారం లేదని కూడా రైతులు వాపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు మాజీ మంత్రి సబితా. ఓవరాల్గా మాత్రం రైతులు రిలే నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి నేపథ్యంలో భూమి కోల్పోతున్నటువంటి తమను ఆదుకునేవారు ఎవరు అనేటువంటి గోడును కూడా వారు వెళ్లబోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రవర్తించిన తీరు, మరి ముఖ్యంగా ఎస్ఐ మోహన్ కృష్ణ ఇచ్చినటువంటి వార్నింగ్ మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. 15 నిమిషాల్లో టెంట్ తీయకపోతే మీ సంగతి చూస్తా, కేసులు పెట్టి లోపలేస్తా అంటూ కూడా ఎస్ఐ మోహన్ కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. అవును సార్. హలో సార్, నేను పరిగెత్తి మాట్లాడుతున్నా సార్. మా సర్పంచ్ సార్ ఫోన్ చేస్తామన్నారు సార్. తీసేస్తా, ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడి చూసి తీసేస్తామంటారు అంటారు సార్. అర్థం కాలేదు, ఎవరికి చేస్తా అంట? మీకు సజెస్ట్ చేస్తామన్నారు సార్. సరే, మీ సర్పంచ్ మాట నేను వింటా అనుకున్నా. అనా సార్, మీ సర్పంచ్ మాట నేను వింటా అనుకున్నా సార్. అదే సార్, అదేముంటుంది ప్రాసెస్, అది చూసి తీసేస్తామంటే అన్నారు సార్. ఏం ప్రాసెస్ బ్రదర్? అది ప్రాబ్లం అవుతుందంటే తీసేస్తామంట అన్నారు సార్. ప్రాబ్లం అవుతుంది అంటున్నాను నేను. ప్రాబ్లం అవుతుంది, దానికి ఇట్లాంటి వాటికి చిన్న విషయాలు కావు ఇవి. గవర్నమెంట్ అగేన్స్ట్ గా నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వు టెంటులు గింటులు వేసినావు అంటే నీ బండితో సహా నీ షాప్ తో సహా సీజ్ అవుతాయి. తెలుసా నీకు ఈ విషయం? సార్ తెలియదు సార్, మా సర్పంచ్ సాబ్ చెప్పినందుకు మేము వేసినాము. సర్పంచ్ సార్ మస్తు చెప్తాడు, తెలియకుండానే చేస్తారు, జైళ్ళకి పోతారు. లగేజ్ సైడ్లలో సొరంగాలు ఎట్లయినా చూసినావు కదా. అవును సార్. చిన్న విషయం అది. దేనికంటే దానికి తయారుంటారు పోలీసు వాళ్ళు అయినా కానీ, గవర్నమెంట్ అయినా కానీ. మరి గత 11 రోజుల కింద ఇక్కడ నోటిఫికేషన్ చేసిండ్రు. ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ కూడా ఊళ్ళో పెట్టిండ్రని మా దృష్టికి వచ్చిన రోజు ఇక్కడ సందర్శించడం జరిగింది. మరి ఆ రోజు వచ్చినప్పుడు రైతులందరూ కూడా మరి మా భూములు పోతాయని ఒక ఆందోళన ఉంది. వారందరూ కూడా ఆ రోజు ధైర్యం చెప్పి మీరు ఎంబడే పోయి కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి అని అందరు రైతులు కూడా వ్యక్తిగతంగా మరి కలెక్టర్ దగ్గర పోయి కూడా మా భూములు మేము ఇయ్యమనేది వారికి రాతపూర్వకంగా ఇచ్చినా కూడా గత 11 రోజుల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా స్పందన లేదు. మరి దాన్ని ఆధారంగా ఇలా రైతులందరూ కూడా 2 గ్రామాల్లో దాదాపు 1900 చిల్లర ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేట్ ల్యాండ్ కూడా, అంటే వాళ్ళ సొంత పట్టాల ల్యాండ్ లో కూడా దాదాపు ఒక 200 చిల్లర 300 ఎకరాల వరకు కూడా దాని నోటిఫికేషన్ వేసింది. కాబట్టి ప్రభుత్వ భూమితో పాటు ఏదైతే ఈ ప్రైవేట్ భూమి ఉందో ఈ నోటిఫికేషన్ ఎంబడే రద్దు చేయాలి ప్రభుత్వం. ఎందుకంటే గతంలో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏవైతే ఈ జిల్లాలో తీసుకున్నాయో అవన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. రాకంచెర్లలో స్టార్ట్ చేసి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇప్పటి వరకు కూడా ఒక 25% పరిశ్రమలు కూడా రాలే. అదేవిధంగా నంచెర్ల గ్రామం మన నియోజకవర్గం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణ ఇచ్చినటువంటి వార్నింగ్ రైతులకు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సాధారణంగా ఎక్కడైనా నిరాహార దీక్షలు చేపట్టినా, రిలే నిరాహార దీక్షలు చేపట్టినా అక్కడికి వెళ్ళడం పర్మిషన్ ఉందా లేదా అనేటువంటి లెటర్ కోరడం, సరైనటువంటి పర్మిషన్ లేకపోతే తీయాల్సిందిగా వారితో చర్చలు జరపడం, ఇలాంటి ప్రక్రియ ఉంటుంది. కానీ బెదిరించేటువంటి ధోరణిలో 15 నిమిషాలు తీయకపోతే పీకి పడేస్తాననేటువంటి వార్నింగ్ ఇచ్చినటువంటి ధోరణి ఎలా చూడాలంటారు? దీనికి సంబంధించిన రీసెంట్ అప్డేట్స్ ఏంటి? వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం ఒక ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేస్తూ ఉంది. దీనికోసం మొత్తం కూడా దాదాపు 1200 ఎకరాల భూమి అవసరమవుతుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఇదే నేపథ్యంలో పరిగి మండలం దగ్గర కొంత భూమిని వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ అది మొత్తం కూడా రైతులు కష్టపడుతున్నటువంటి భూమి, పంట సాగు చేస్తున్నటువంటి భూమి. అయితే గత 11 రోజులుగా వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం కాడ్లాపూర్, రాపోల్ 2 గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. సిరాజ్, విజువల్స్లో చూడొచ్చు, మొత్తం కూడా వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకు
ఆ భూమి తప్ప మరొకటి లేదు. మొత్తం కూడా అది లాభమైనా నష్టమైనా పంటలో విత్తనాలు వేసి ప్రతిరోజు కూడా పొలానికి వెళ్ళి కష్టపడడం తప్ప వేరే మార్గం ఏది కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఒక్కసారిగా ప్రభుత్వం ఇప్పుడు వచ్చేసి మీ భూములన్నీ కూడా మేము తీసుకుంటా ఉన్నాము, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడంతో రైతులకు ఏమి కూడా అర్థం కాక వాళ్ళు దాదాపు 11 రోజుల పాటుగా కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా భూములని ప్రభుత్వం తీసుకుంటామంటే అసలు ఊరుకునేది లేదు, ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. మాకు ఉన్నటువంటి ఆ భూముల్లోనే ఎంతో కొంత కాస్తో కూస్తో పంట పండించుకుంటూ మా పిల్లలని మా జీవితాన్ని పోషించుకుంటా ఉన్నాము. ఇవాళ మీరు వచ్చి ఆ భూమిని కూడా తీసుకొని వెళ్తే మేము ఎలా బ్రతకాలి, మా కుటుంబం ఎలా బ్రతకాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలని చెప్పేసి రైతులంతా కూడా తీవ్రమైనటువంటి ఒక ఆగ్రహంతో రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది సిరాజ్. ఇక వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణ దాదాపు వాళ్ళతో మాట్లాడినటువంటి తీరు సోషల్ మీడియాలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఎందుకంటే లగచెర్లలో ఏం జరిగిందో మీరు చూశారు కదా, లేదంటే ఒకవేళ 15 నిమిషాల్లో అక్కడ మొత్తం కూడా ఖాళీ చేసి నాకు ఫోటో పెట్టకపోతే తర్వాత మీ అంతు చూస్తా అని చెప్పడం కానీ ఇట్లా రకరకాలుగా ఎస్ఐ మాట్లాడినటువంటి భాష అంటే ఒక రైతులను పట్టుకొని ఏదో ఇష్టానుసారంగా మాట్లాడాడు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రశాంతంగా ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి గందరగోళం కానీ ఏమీ కూడా సృష్టించకుండా ప్రశాంతకరమైనటువంటి వాతావరణంలో మేము నిరసన దీక్ష చేసుకోవడానికి కూడా మాకు స్వేచ్ఛ లేదా అంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే వాళ్లకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు, బాధితులను కలుస్తూ ఉన్నారు, వాళ్ళని పరామర్శించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళ భూమిని తీసుకుంటామని చెప్పి చెప్తా ఉంది. మొత్తం కూడా ఇండస్ట్రియల్ ఒక పార్క్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి దానికి 1200 ఎకరాల భూమి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి. రమేష్, కొంతవరకు అంటే సబితా ఇంద్రారెడ్డి వీళ్ళందరూ వచ్చి పరామర్శించిన తర్వాత ఎస్ఐ ఈ విధంగా పూర్తి స్థాయిలో నోరు పారేసుకోవడం జరిగిందా లేదా ముందే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? ఎందుకంటే రైతులకు కూడా క్రమంగా మద్దతు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు చేపడుతున్నటువంటి దీక్షలు కూడా రాజకీయ రంగు కూడా ఆల్మోస్ట్ పులుముకునేటువంటి అవకాశాలు కూడా ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఏమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఎస్ సిరాజ్, ఇప్పటికే అక్కడికి దాదాపు బీసీలకు సంబంధించినటువంటి విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు రైతులు 2 గ్రామాలు వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఉన్నటువంటి రాపోలు కావచ్చు లేకపోతే కాడ్లాపూర్ కావచ్చు, ఈ 2 గ్రామాల ప్రజలు 2 గ్రామాల రైతన్నలందరూ కూడా వాళ్ళు దాదాపు ధర్నా చేయబట్టి కూడా ఇవాళకి 11 రోజులు కావస్తా ఉంది. వాళ్ళకి అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తూ ఉన్నారు. రైతులు కష్టపడతా ఉంటారు, కష్టపడి పని చేసుకుంటూ ఉంటే వాళ్ళ భూములను లాక్కొని మీరు డెవలప్మెంట్ చేస్తామంటే అదేం పద్ధతి అంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాస్తవంగా వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో వాళ్ళు ఎంతో కొంత కష్టపడుతూ ఉంటారు. అది ఎకరం కానీ 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ చిన్నగా ఎంతో కొంత డైలీ వాళ్ళు పంట పొలానికి వెళ్ళి కొంత కష్టపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో మరి అటువంటి వాళ్ళని ఒక్కసారిగా మీరు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే దాదాపు మే 15వ తారీఖు నాడే దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేసే ప్రయత్నం చేసింది సిరాజ్. మరి ఒక్కసారిగా జీవో జారీ చేసిన తర్వాత 2 గ్రామాల రైతన్నలందరూ కూడా అసలు మేము భూమి ఇచ్చేందుకు ఏమాత్రం కూడా సిద్ధంగా లేము, అదే విధంగా మా భూమిని గనక తీసుకుంటే ఊరుకునేది కూడా లేదు అంటూ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది రైతులకు సంబంధించి? నెక్స్ట్ కార్యాచరణను ఏ విధంగా వారు ప్రకటించబోతున్నారు? రైతులు మాత్రం వెనక్కి తగ్గేటటువంటి ఒక ప్రసక్తి అయితే మనకు కనబడట్లేదు సిరాజ్. వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు, మాకు డబ్బులు ఇచ్చినా లేకపోతే ఇంకేం ఇచ్చినా కూడా మేము మా భూమిని ఇచ్చేటటువంటి ఒక ఆలోచనలో మాత్రం లేము, మా భూమిని మాకే ఇవ్వండి, మా భూమి జోలికి వస్తే మాత్రం ఊరుకోమంటూ కూడా రైతులు ఒక క్లారిటీగా చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం మరి 1200 ఎకరాలు పెద్ద ప్రాజెక్టు, మేమంతా కూడా ఇదంతా చేయాలంటే కొంత డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు కొన్ని భూములు పోతూ ఉంటాయి, అన్ని పోతూ ఉంటాయి. 2 కావాలంటే కూడా కుదరదు, కొంత డెవలప్మెంట్ చేసినప్పుడు పోతాయి. దానికి ప్రజలందరూ కూడా కొంత సహకరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పేటటువంటి తీరు బాగానే ఉంది, కానీ ఇక్కడ రైతులు కష్టపడతా ఉన్నారు. రైతులు కదా నిజంగా చాలా మంది 2 గ్రామాలలో ఉన్నటువంటి అనేక మంది అన్నదాతలు వాళ్ళకు ఉన్నటువంటి చిన్నకారు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాల లోపు వాళ్ళకు భూములు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం తీసుకుంటామని చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా ప్రభుత్వం పైన తిరగబడ్డటువంటి పరిస్థితి. ఇక మరి ఇప్పటికే వాళ్ళకు అనేక మంది కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక రైతులు మాత్రం ఒక క్లారిటీ అయితే చెప్తా ఉన్నారు సిరాజ్, మేము మాత్రం భూమిని మాత్రం అసలు ఎవరికి కూడా ఇవ్వము, మేము అందులోనే పంట సాగు చేసుకుంటాము, మా జీవితం అంతా కూడా ఆ భూములపైనే ఆధారపడి ఉంటుంది, మా పిల్లల భవిష్యత్తు కానీ ఏమి కావాలన్నా కూడా మేము అందులోనే కొంత పంట పెట్టుబడి పెట్టుకొని చేసుకుంటామని చెప్పేసి అయితే వాళ్ళకు ఒక క్లారిటీ మనకి ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సిరాజ్. మరి వచ్చే రోజుల్లో ప్రభుత్వం ఏమైనా మార్పులు చేర్పులు చేయబోతా ఉందా, రైతులకు ఏమైనా డబ్బులను ఇచ్చి వాళ్ళని ఏమైనా కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది అనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. రైతులకు వార్నింగ్ ఇచ్చారు పరిగి ఎస్ఐ మోహన్ కృష్ణ. వికారాబాద్ జిల్లాలోని పారిశ్రామిక పార్కులో భూమి కోల్పోతున్నటువంటి రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో రైతులు చేపట్టినటువంటి దీక్షలు పూర్తి స్థాయిలో మద్దతు క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో 15 నిమిషాల్లో టెంట్ తీయకపోతే మీ సంగతి చూస్తా, కేసులు పెట్టి లోపలిస్తా అంటూ ఎస్ఐ మోహన్ కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. సో 11 రోజులుగా శాంతియుతంగా జరుగుతున్నటువంటి దీక్షల్లో కూడా గడ్లాపూర్తో పాటుగా రాపోల్ రైతులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా వారికి సంఘీభావం తెలిపినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఎస్ఐ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పట్టపం తీసుకొని కౌటాన్ అప్పుడు ఇస్తామన్నారు. మళ్ళీ 8వ తారీఖున వస్తాము, మళ్ళీ 8వ తారీఖున అరిష్టంగా తీసుకొని వస్తాము. ధైర్యంగా ఉండండి. భూమిలో పని చేసుకుంటా చేసుకుని రోజు ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించిన రైతులకి బాధ్యతగా మనం అందరం వచ్చినాం. ఇక్కడ వచ్చిన సోదరులకు అందరికీ, ముఖ్యంగా ఈ రైతులు ఎవరైతే నిరాహార దీక్ష కూర్చున్నారో వారికి సహకరిస్తున్న గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ మా మీడియా సోదరులకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. వీరి గొంతుక అందరికి వినిపించేటట్టు ప్రయత్నం చేస్తున్న మీకు ముందు ధన్యవాదాలు. ఎందుకంటే మొదట్లో మహేష్ రెడ్డి గారు వీళ్ళతో మాట్లాడడానికి వచ్చినప్పుడు పేపర్లో వస్తే నెక్స్ట్ డే ఇమీడియట్ గా మాట్లాడిన, ఏంటి మహేష్ ఏంటో రైతులను ఇబ్బంది పెడుతున్నట్టుంది, ఏమైతుందంటే ఇట్లా తీసుకుంటున్నామా అని చెప్పినాడు. సరే నిజంగా నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఇంక ఇవ్వలేదు, బట్ వాళ్ళకైతే ఇస్తారనే ప్రిపేర్ అవుతున్నారమ్మా అని చెప్పినాడు. ఆ రోజు నుండి రోజు మాట్లాడుతున్నాను నాతో, ఒక రోజు నుంచి ఒక రోజైనా మాట్లాడుతూ ఏం జరుగుతుందని కనుక్కుంటున్న సందర్భంలో మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడాలని డిసైడ్ అయిపోయి మాట్లాడదాం అనుకున్న సందర్భంలో రైతులకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ మూసీ మీద ఒక క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ పోస్ట్ పోన్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరిది ప్రశ్న ఉన్నా ఇమీడియట్ గా ఆడికి కట్ చేసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న అసెంబ్లీలో ఎక్కడ కూడా ల్యాండ్ సంబంధించి కానీ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కానీ ఒక ప్రశ్న వస్తుందంటే ముందే పోస్ట్ పోన్ చేసుకొని పోయిన సందర్భం మొన్న అసెంబ్లీలో చూస్తున్నాం. కానీ మొన్న మహేశ్వర్ రెడ్డి గారు కేటీఆర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుందని చెప్పినప్పుడు ఇమీడియట్ గా మనం వాళ్ళ పక్షాన ఉంటాం, వాళ్ళకి అండగా ఉంటాం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం సాయం కావాలో మీరు చెప్పిరండి అమ్మ అన్నారు. అందుకే నేను ఇక్కడికి వచ్చున్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల భూములు గుంజుకుంటుంటే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం, ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఎన్కేపల్లిలో మేము వెళ్ళినప్పుడు రైతులందరూ మంచిగా ఉన్నారు, ఒకటే మాట మీద ఉన్నారు. తర్వాత మెల్లిగా ఏం చేశారంటే లోపల ఇంట్లో వచ్చి డివైడ్ చేయడం, అంటే విడదీయడం. 10 మంది రైతులను ఒకసారి పట్టుకుపోవడం, 20 మంది రైతులను ఒకసారి పట్టుకుపోవడం. మీ సర్పంచ్ అభినందిస్తున్నా, పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా ఉన్నాడు ధైర్యంగా. అట్లా ఒక్క మాట మీద ఉండి ఇప్పుడు లగచర్లో చూసినాం మనం. ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఏమని ఢిల్లీ వరకు వచ్చి పోరాటం చేస్తున్నారు వాళ్ళు. సో నేనేమంటానంటే మన రైతన్నలందరినీ, రైతులు భూములు పోతున్న వాళ్ళందరూ కూడా అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా కొట్లాడదాం, లీగల్ గా కొట్లాడదాం. ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిచి విత్డ్రా చేసుకుంటే చాలా సంతోషం, విత్డ్రా చేసుకోకపోతే మీ పోరాటం ఏదైనా మేము అండగా ఉంటాం.